వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. చరిత్రలో జరిగే ఓ చిన్న సంఘటన మొత్తం ఆ చరిత్ర గతినే మార్చివేయవచ్చు. ఆ సంఘటనే దోపిడీకి అణచివేతకు కారణమై చివరికి వారి అస్తిత్వాన్ని ప్రశ్నించే స్థాయికి వెళ్ళొచ్చు. అదే సంఘటన సామాన్య మానవుడిని సైతం ప్రత్యక్ష పోరాటాల్లోకి రావడాన్ని ప్రేరేపించవచ్చు. అదే కారణమై చివరకు అనేక యుద్ధాలకు దారితీయవచ్చు. సరిగ్గా భారతదేశంలో కూడా అట్లాంటి సంఘటన ఒకటి జరిగింది. అదే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం. అసలు ఈ భౌగోళిక అన్వేషణలు అంటే జాగ్రఫికల్ డిస్కవరీస్ ఎందుకు చేయాల్సి వచ్చింది? వాటికి యూరోప్లోనే ఎందుకు బీజం పడింది? అసలు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం కోసం వాస్కోడిగామా పాత్ర ఏ విధంగా ఉంది? ఆ తరువాత ఈ సంఘటనే భారతదేశ చరిత్ర గతిని ఏ విధంగా మార్చింది? దీనివల్ల మన దేశానికి వచ్చినటువంటి లాభ నష్టాలేంటి? అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో చరిత్రకెక్కని ఎన్నో వాస్తవాలను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. 14వ శతాబ్దం ప్రపంచం మొత్తంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. ఈ టైంలోనే జాగ్రఫికల్ డిస్కవరీస్ అంటే అంతవరకు ఉన్న దేశాలకు సముద్ర మార్గాలను అన్వేషించడం ప్రారంభమైంది. యూరప్ ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాలు తమకు తెలియని సముద్రాలను దాటుకుంటూ కొత్త దేశాలను కనుగొన్నారు. అసలు ఈ ఐరోపా ఖండంలో ఉన్న దేశాలే ఎందుకు జాగ్రఫికల్ డిస్కవరీస్ చేశారంటే దానికంటూ కొన్ని కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. దానిలో మొదటిది యూరోపియన్లకు ఇతర ప్రాంతాలపైన ఉన్నటువంటి ఆసక్తి. వారికున్న భౌగోళిక పరిజ్ఞానం కారణంగా సముద్రయానం, నౌకాయాన ప్రయాణాల గురించి వారికి స్పష్టమైన అవగాహన ఉంది. బలమైన నావికాదళం. పోర్చుగీస్ వారికి ఉన్నటువంటి బలమైన నావికాదళ కారణంగా వీరి నౌకలు సముద్ర అలలు, భయంకరమైనటువంటి గాలులను తట్టుకొని సుదూర ప్రాంతాలను ప్రయాణం చేసేవి. క్రైస్తవ మిషనరీల వ్యాప్తి. క్రీస్తు శకం 15వ శతాబ్దం నాటికి క్రైస్తవ మిషనరీలు ఐరోపా ఖండమంతా ప్రచారం పూర్తి చేసి ఆసియా, ఆఫ్రికా దేశాల వైపుగా వారి దృష్టి సాధించారు. పెరుగుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ పురోభివృద్ధి. ఈ శతాబ్దంలోనే నావిగేషన్ రంగంలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు జరిగాయి. చైనా నుండి తయారైనటువంటి దిక్సూచి, అరబ్బుల ద్వారా తయారైనటువంటి ఆస్ట్రోలోప్ అనే పరికరాలు చివరికి యూరోప్కు చేరుకున్నాయి. అయితే ఇవన్నీ కారణాలు ఇలా ఉన్నా మాత్రం తక్షణ కారణం అంటూ ఒకటి ఉంది. అదే 1453లో కాన్స్టాంటినోపిల్ను టర్కీ ఆధిపత్యం సాధించి ఆ మార్గాన్ని మూసివేయటం వల్ల ఐరోపా, తూర్పు ఆసియా దేశాలతో వర్తకం చేసేందుకు యాక్సెస్ లేకుండా పోయింది. ఈ కారణమే ఐరోపా వారికి సముద్ర మార్గాల ద్వారా తూర్పు ఆసియా దేశాలను అన్వేషించాలన్న కోరిక బలంగా కలిగింది. ఇకపోతే మన అసలు టాపిక్ అయినటువంటి వాస్కోడిగామా దగ్గరికి వద్దాం పదండి. వాస్కోడిగామా సౌత్ యూరోపియన్ దేశమైనటువంటి పోర్చుగీస్కి చెందినటువంటి వ్యక్తి. ఈయనకి చిన్నప్పటి నుండే నౌకాయానం అంటే ఆసక్తి ఉండేది. 1480లో ఆర్డర్ ఆఫ్ శాంటియాగో అంటే మిలిటరీ కమాండెంట్గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. 1481లో పోర్చుగల్ రాజుగా ప్రిన్స్ జాన్ II పరిపాలనా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాస్కోడిగామాకు అనేక కీలక బాధ్యతలు ఆయన అప్పజెప్పారు. ప్రిన్స్ జాన్ IIకి తన పోర్చుగీస్ సామ్రాజ్యాన్ని విస్తరించాలనే కాంక్ష బలంగా ఉండేది. అప్పుడు ఆయన కన్ను విశాల సంపదలు, సుగంధ ద్రవ్యాలు బలంగా ఉన్నటువంటి భారతదేశం పైన పడింది. సుగంధ ద్రవ్యాలు తూర్పు ఆసియా దేశాల నుండి భూమార్గం ద్వారా ఒట్టోమన్ రాజ్యం గుండా ఒంటెలు, గుర్రాలు, ఇతర జంతువుల ద్వారా రవాణా జరిగేది. అయితే ఈ మార్గంలో ఉండేటువంటి మధ్యవర్తులు అధికంగా డబ్బులను తీసుకోవడంతో సరుకుల ధరలు అధికమయ్యేవి. అదే కాకుండా టర్కీ ఈ మార్గాన్ని మూసివేయడంతో తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ రూట్స్గా సముద్ర మార్గాలను అన్వేషించడం తప్పనిసరైంది. అయితే ఆ కాలంలో ఇది అంత సులువు కాదు. కొన్ని వేల కొద్ది మైళ్ళ జర్నీని అత్యంత సాహసోపేతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 1495లో ప్రిన్స్ జాన్ II మరణం తర్వాత పోర్చుగీస్కి రాజుగా కింగ్ ఇమాన్యుయల్ రాజయ్యారు. సముద్ర మార్గాల అన్వేషణ ఖచ్చితంగా చేయాలని ఈయన కూడా పట్టుదలతో ఉండేవాడు. అందుకే ఈ పనికి వాస్కోడిగామానే సరైన వ్యక్తి అని 4 నౌకలను, దానికి కావలసిన సిబ్బందిని ఇచ్చి వాటన్నిటికీ కెప్టెన్గా వాస్కోడిగామాను నియమించి పంపాడు. అలా ప్రయాణం స్టార్ట్ చేసిన వారు 1498 ఏప్రిల్ 14న కెన్యా తీరమైనటువంటి మొంబాసా అనే తీరానికి చేరుకోగా అక్కడ వారికి ఇబన్ మాజిద్ అనే అరబిక్ నావికుడితో ఏర్పడ్డ పరిచయం కారణంగా
ఆయన భారతదేశానికి వెళ్ళాలంటే ఈశాన్య దిశకి వెళ్ళమని చెప్పాడు. అయితే వేసవి కాలంలో ఆస్ట్రేలియా వైపు నుండి వచ్చేటువంటి గాలులను ఆఫ్రికాను తాకి అక్కడి నుండి భారతదేశానికి వచ్చి భారతదేశానికి అత్యంత ముఖ్యమైనటువంటి నైరుతి ఋతుపవనాలను తీసుకొని వస్తాయి. మన దేశంలో ఈ నైరుతి ఋతుపవనాలు ఫస్ట్ కేరళను తాకుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. ఈ గాలుల వల్లే వారి ప్రయాణం అనుకున్న దానికంటే ముందుగానే వారు కేరళలోని కాలికట్ తీరాన్ని చేరారు. ఇలా 1497 జూలైన పోర్చుగల్ దేశంలోని లిస్బన్లో ప్రారంభమైన వీరి ప్రయాణం అనేక తుఫానులు, భయంకరమైన సవాళ్ల మధ్య ఏకంగా ఆఫ్రికా అనే ఓ ఖండాన్ని చుట్టూ తిరిగి దాదాపుగా 40,000 కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణం చేసి 300 రోజుల తరువాత 1498 మే 20న వారి గమ్యస్థానమైన భారతదేశానికి చేరుకున్నారు. వాస్కోడిగామాకి ఇండియాకు వచ్చిన సమయంలో కేరళలో జామోరిన్ అనే ప్రాంతీయ పరిపాలకుడు ఉండేవాడు. వాస్కోడిగామా తన బృందంతో జామోరిన్ను కలిసి ఆయన కొన్ని బహుమతులిచ్చి సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం ఆయన్ని పర్మిషన్ అడగ్గా దీనికి ఆయన నిరాకరిస్తారు. దీంతో చేసేదేం లేక వీరి బృందం తిరిగి స్వదేశానికి ప్రయాణమవుతారు. ఈ సమయంలోనే వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ముతో కొన్ని సుగంధ ద్రవ్యాలను కొని వాటిని తిరిగి తమ దేశానికి తీసుకువెళ్లి విక్రయించగా అధిక లాభాలు వారికి వచ్చాయి. 4 నౌకలు, 180 మంది సిబ్బంది, పోర్చుగల్లో ప్రారంభమైనటువంటి ఈ అన్వేషణ కోసం మొదలైన ప్రయాణం తిరిగి వారి సొంత దేశానికి చేరేసరికి 2 నౌకలు, కేవలం 50 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారంటే ఈ ప్రయాణం ఎంత సంక్లిష్టమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇండియాకి సముద్ర మార్గాలను కనిపెట్టినటువంటి వాస్కోడిగామా చరిత్రలో నిలిచిపోయారు. ఈ ఒక్క సంఘటనతో పోర్చుగల్ మొత్తం ఆసియా ఖండ దేశాలను ఆక్రమించుకుంది. ఈ కారణంగానే భారతదేశం సహా అనేక దేశాలు వలస దేశాలుగా మారిపోయాయి. దీని తర్వాతే పోర్చుగీస్ వారు భారతదేశంలో విశాల సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. పోర్చుగల్ గవర్నర్ అల్బుకర్స్ గోవా కేంద్రంగా చేసుకుని పరిపాలించాడు. వీరి తర్వాత ఇతర దేశాలైనటువంటి డచ్, బ్రిటిష్, డానిష్, ఫ్రెంచ్ వారు భారతదేశానికి వచ్చి వారి వారి వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వాస్కోడిగామాను 1524లో భారతదేశ వైస్రాయ్గా పోర్చుగీస్ ప్రభుత్వం నియమించింది. 24 డిసెంబర్ 1524లో ఆయన అనారోగ్యానికి గురై మరణించాడు. మన దేశం అనేక సిరి సంపదలతో తులతూగుతున్నటువంటి సమయంలో 15వ శతాబ్దంలో కేవలం వ్యాపారం కోసం పోర్చుగీస్ అలాగే ఇతర దేశాలు మన దేశంలోకి చొరబడ్డాక మన దేశ సిరి సంపదలు, వనరులన్నీ వాడుకొని నిర్లక్ష్యానికి గురయ్యేలా చేసింది. బ్రిటిష్ వారు మనల్ని దాదాపుగా 200 సంవత్సరాలు బానిసలుగా చేసుకుని పరిపాలించారు. ఈ కారణంగానే ప్రపంచ చరిత్రలో గొప్పగా మిగిలిపోయేటువంటి భారత స్వాతంత్రోద్యమం అనే ఘట్టం జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.